హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టడీ పాత్ తెలుగు. ఈరోజు మన క్లాస్లో మనం ఈజీ క్యాలిక్యులేషన్స్ పార్ట్ 2 డిస్కస్ చేద్దాం. ఎవరైనా పార్ట్ 1 చూడకపోతే ప్లీజ్ గో అండ్ వాచ్. పార్ట్ 1లో మనం టేబుల్స్ అండ్ స్క్వేర్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇవాళ పార్ట్ 2లో మనం క్యూబ్స్ అండ్ డివిజిబిలిటీ రూల్స్ గురించి డిస్కస్ చేద్దాం. బిఫోర్ గోయింగ్ టు ద క్లాస్, స్టడీ పాత్ తెలుగు టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాం. ప్లీజ్ గో అండ్ జాయిన్. అండ్ క్లాస్ చూసుకుంటే ఫస్ట్ మనం క్యూబ్స్ అసలు మనకి ఎక్కడ యూజ్ అవుతాయి అంటే మెన్సురేషన్లోనండి. క్యూబ్స్ దగ్గర యూజ్ అవుతాయి. మెన్సురేషన్లో వాల్యూమ్ ఆఫ్ క్యూబ్స్ అడుగుతాడు. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్స్ ఫార్ములా, వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఫార్ములా ఏంటంటే ఏ క్యూబ్ అండి. సో ఇక్కడ ఏంటంటే మనకి సైడ్ ఇస్తాడు, ఏ ఇస్తాడు, మనం ఏ క్యూబ్ కట్టాలి. సో ఇలాంటి టైమ్స్లో మనం క్యూబ్స్ అనేవి మనకు వస్తే ఈజీగా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం ఆన్సర్ పెట్టవచ్చు. అండ్ ఆల్జీబ్రాలో యూజ్ అవుతుంది, అండ్ సింప్లిఫికేషన్స్లో, అదేవిధంగా రీజనింగ్లోని మనకి సిరీస్లు ఉంటాయండి. ఎలాగంటే 8, 27, 64, 125 డాష్, ఇలా ఇవి క్యూబ్స్ అని మనం ఐడెంటిఫై చేస్తే ఇక్కడ మనం ఆన్సర్ ఏంటి వస్తుంది మనం పెట్టివచ్చు. సో అలాగా క్యూబ్స్ మనకి యూజ్ అవుతాయి. నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్స్ మనం చూసుకున్నట్లయితే డైరెక్ట్గా ఒక నెంబర్ ఇచ్చి అది ఏ నెంబర్తో డివిజిబుల్ అవుతుందని డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి మనకి ఎగ్జామ్స్లో. సో వాటికి మనం డివిజిబిలిటీ రూల్స్ నేర్చుకోవాలి. అయితే మన క్లాస్లో ఇవాళ మనం అప్ టు 17 డివిజిబిలిటీ రూల్స్ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, అయితే అప్ టు 99 క్యూబ్స్ రావాలంటే మనకి 1 to 10 స్క్వేర్స్, 1 to 10 క్యూబ్స్ పక్కా రావాలండి. ఈ రెండు వస్తే మనం అప్ టు 99 క్యూబ్స్ మనం నేర్చుకోవచ్చు ఈజీగా. ఓకే, అండ్ ఇవి మనం 4 టైప్స్గా మాట్లాడుకుందాం. ఓకేనా, ఒక్కొక్క టైప్ మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ టైప్ 1. టైప్ 1 ఏంటంటే నెంబర్ స్టార్ట్స్ విత్ 1 అండి. నెంబర్ స్టార్ట్స్ విత్ 1. ఏంటంటే 12, 13, 14, 15 అండ్ సో ఆన్. వీటిని ఫస్ట్ చూద్దాం. కమా, ఫస్ట్ది 12 క్యూబ్ అండి. మనం ఇవి ఇక్కడ 4 డిజిట్స్గా రాసుకుందాం. ఫస్ట్ 12 కదా, 1, 2 ఈ డైరెక్షన్లో రాయాలి. చెప్తాను చూడండి. 2 స్క్వేర్ 4 ఇక్కడ, 2 క్యూబ్ 8 ఇక్కడ. ఫస్ట్ డిజిట్ లాస్ట్ డిజిట్ వదిలేసి వీటిని డబల్ చేసి ఈ 2 డిజిట్స్ని మధ్యలో ఉన్న 2 డిజిట్స్ని డబల్ చేసి కిందని రాయాలి. 2ని డబల్ చేస్తే 4, 4ని డబల్ చేస్తే 8 అండి. ఇవి ఎడిషన్ చేయాలి. ఓకేనా, ఎడిషన్ 8 ప్లస్ 4 12, 2 1, 4 ప్లస్ 2 ప్లస్ 1 7, 1 1, 1728 అనేది 12 క్యూబ్ అండి, అంతే. నెక్స్ట్ 14 క్యూబ్ చూసుకుందాం. 14 క్యూబ్ చూసుకుంటే 4 డిజిట్స్ వేయాలి. ఫస్ట్ 1 4, 4 స్క్వేర్ 16, 4 క్యూబ్ 64. ఓకేనా, మధ్యలో ఉన్న 2 డిజిట్స్ డబల్ చేయాలి. 4ని డబల్ చేస్తే 8, 16 డబల్ చేస్తే 32 అండి. ఇవి ఎడిషన్ చేసేయాలి అంతే. 64 కదండి, ఫస్ట్ లాస్ట్ డిజిట్ 4 ఇలాగ వేస్తాం, 6 ఇక్కడికి చేస్తాం. ఇవి చూస్తే 16 ప్లస్ 6 22, 22 ప్లస్ 32 54 కదా, 4 అండ్ ఇక్కడ 5 వేస్తాం. 8 ప్లస్ 5 13, 13 ప్లస్ 4 17, 7 1, 1 ప్లస్ 1 2, 2744 అనేది 14 క్యూబ్ అండి, ఇంతే. ఇదే విధంగా మనం ఒక నెంబర్ అనేది 1తో స్టార్ట్ అయితే క్యూబ్స్ అనేవి మనం ఈజీగా ఇలా చేస్తాం. నెక్స్ట్ టైప్ 2. టైప్ 2 ఏంటంటే నెంబర్ ఎండ్ విత్ 1 అండి. అంటే 21, 31, 41, 51 ఇవి నెంబర్ ఎండ్ విత్ 1. 21, 31, 41, 51 అనేది మనం టైప్ 2 అనమాట. ఎగ్జాంపుల్స్ చూద్దాం. 31 స్క్వేర్ సేమ్ అండి, ఇందాకలకి 4 డిజిట్స్ వేస్తాం. 4 డిజిట్స్ ఈసారి ఎక్కడ ఈ లాస్ట్ 2 డిజిట్స్లో 31 వేస్తాం. 31. దీని స్క్వేర్ 3 స్క్వేర్ 9, 3 క్యూబ్ 27 ఇలాగ వేసుకుంటాం. మళ్ళీ సేమ్ ఫస్ట్ డిజిట్ లాస్ట్ డిజిట్ వదిలేసి ఈ మధ్యలో ఉన్న 2 డిజిట్స్ని డబల్ చేసి రాస్తాం. 9 డబల్ చేస్తే 18, 3 డబల్ చేస్తే 6 అండి. సేమ్ ప్లస్ చేసేది మ్యామ్. 1 9 27 కదా, 7 వేస్తాం, ఇక్కడ 2 వేస్తాం. 27 ప్లస్ 2 29,
29791 అనేది 31 స్క్వేర్ యొక్క 31 క్యూబ్ యొక్క ఆన్సర్ అండి. ఓకేనా. నెక్స్ట్ 61 క్యూబ్ చూద్దాం. 61 క్యూబ్ సేమ్ 4 డిజిట్స్ వేద్దాం. లాస్ట్ 2 డిజిట్స్ దగ్గర 61 రాస్తాం. 6 స్క్వేర్ 36, 6 క్యూబ్ 216 అండి. ఓకేనా. మళ్ళీ ఈ మధ్యలో ఉన్న 2 డిజిట్స్ని డబల్ చేసి రాస్తాం. 36ని డబల్ చేస్తే 72, 6ని డబల్ చేస్తే 12 అండి. ప్లస్ చేస్తాం 1, 12 ప్లస్ 6 18 కదా, 8 1, 36 72 ఎంత 8 9 109 కదా, 9 వేస్తాం, ఇక్కడ 10 వేస్తాం. 226 61 క్యూబ్ ఇదండి. 226981. ఓకేనా. 226981. ఇలాగా మనము ఏదైనా నెంబరు ఎండ్ విత్ 1 అయితే టైప్ 2 మనం యూజ్ చేసుకొని క్యూబ్స్ చేస్తాం. నెక్స్ట్ టైప్ 3. టైప్ 3 చూసుకున్నట్లయితే సేమ్ నెంబర్స్ అండి. సేమ్ నెంబర్స్ అంటే 11, 22, 33, 44 ఇవి. ఓకేనా. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ 11 క్యూబ్. సేమ్ దీనికి కూడా 4 డిజిట్స్ వేస్తాం. అయితే దీనికి వీటి యొక్క క్యూబ్స్ ఇక్కడ వేయాలండి. 1 క్యూబ్ 1, 1 క్యూబ్ 1, 1 క్యూబ్ 1, 1 క్యూబ్ 1. వీటిని డబల్ చేసి కిందనే వేస్తాం. మధ్యలో ఉన్న 2 డిజిట్స్ మళ్ళీ ప్లస్ సేమ్ 1 3 3 1. 1331 అనేది 11 క్యూబ్ అండి. ఇప్పుడు 22 క్యూబ్ చూద్దాం. 2 క్యూబ్ 4 డిజిట్స్ వేసుకుంటాం కదా, 8 8 8 8. 8ని డబల్ చేస్తే 16, 8ని డబల్ చేస్తే 16 సేమ్. 24 కదా, 4 2 24 26 2 10. 10648 అనేది 22 క్యూబ్ యొక్క ఆన్సర్ అండి. ఓకేనా. నెక్స్ట్ టైప్ 4. టైప్ 4 చూసుకుంటే ఎనీ నెంబర్ అండి, ఏ నెంబర్ అయినా. ఇప్పుడు మనం 3 మోడల్స్ మాట్లాడుకున్న నెంబర్స్ కాకుండా ఎనీ నెంబర్ 24, 32, 58 ఇలాంటి ఎనీ నెంబర్స్ ఏవైనా చూద్దాం. ఇవే చూద్దాం. ఫస్ట్ 24 క్యూబ్. 24 క్యూబ్ ఇది కొంచెం జాగ్రత్తగా మనం చేయాలండి. 24 క్యూబ్ చూసుకుంటే మనం ఫస్ట్ సేమ్ 4 డిజిట్స్ వేస్తాం. 4 డిజిట్స్ కొంచెం జాగ్రత్తగా చేయాలి ఇది. ఇక్కడ ఫస్ట్ డిజిట్ దగ్గర 2 క్యూబ్ వేస్తామండి. 2 క్యూబ్ ఎంత అండి, 8. లాస్ట్ డిజిట్ దగ్గర లాస్ట్ డిజిట్ యొక్క క్యూబ్ అంటే 4 క్యూబ్ అండి. 4 క్యూబ్ 64. ఇక్కడ ఈ మధ్యలో మధ్య 2 డిజిట్స్ ఎలాగంటే ఫస్ట్ డిజిట్ యొక్క స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ఇంటూ నెక్స్ట్ నెంబర్ 4. 2 స్క్వేర్ 4 4 4 జార్ 16. ఇక్కడ ఈ నెంబర్ యొక్క స్క్వేర్ ఇంటూ ఫస్ట్ నెంబర్ అనమాట. అంటే 4 స్క్వేర్ ఇంటూ 2. ఓకేనా. 4 స్క్వేర్ 16, 16 2 జార్ 32. సేమ్ ఇందాకలాగే మధ్యలో 2 నెంబర్స్ని 2 డిజిట్స్ని మనం డబల్ చేసి కింద రాస్తాం. 16 డబల్ చేస్తే 32, 32 డబల్ చేస్తే 64. సేమ్ ఎడిషన్ చేస్తామండి. 4 ఇక్కడ 6 ఉంటుంది. 64 ప్లస్ 6 70, 70 ప్లస్ 32 102, 2 10. 42 58 అండి. 8 5. ఓకేనా. 8 ప్లస్ 5 13. 13 8 to 4 అనేది 24 క్యూబ్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ 32 క్యూబ్ చూద్దాం. సేమ్ 4 డిజిట్స్ వేద్దాం. 3 క్యూబ్ 27, 2 క్యూబ్ 8, 3 స్క్వేర్ 9 9 2 జార్ 18, 2 స్క్వేర్ 4 4 3 జార్ 12. దీన్ని డబల్ చేస్తే 36, దీన్ని డబల్ చేస్తే 24. 8 36 కలిపితే 6 3 36 18 54 57 7 5 27 ప్లస్ 5 32. 32768 అనేది 32 క్యూబ్ యొక్క ఆన్సర్. ఇలాగా మనం 4 టైప్స్ యూస్ చేసి అప్ టు 99 క్యూబ్స్ మనం ఈజీగా ట్రిక్కీగా చేయొచ్చండి. అంటే మనం ఇక్కడ ఏ ఇంటూ ఏ ఈక్వల్స్ టు ఏ క్యూబ్ ఇలా తెచ్చిన దానికన్నా మనం ఈ ట్రిక్స్ యూస్ చేస్తే మనకి కొన్ని సెకండ్స్ అయినా మనకి కలిసి వస్తుంది. ఎందుకంటే మన ఎగ్జామ్లోని మనకి టైం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి టైం మేనేజ్మెంట్ అనేది చాలా అవసరం. మనం
ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కూడాను మనకి చాలా ఇంపార్టెంట్. సో ఈ యొక్క ట్రిక్స్ యూస్ చేసి అప్ టు 99 క్యూబ్స్ అనేవి ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా, డివిజిబిలిటీ రూల్స్ ఫస్ట్ నుండి మాట్లాడుకుందాం. డివిజిబిలిటీ రూల్ 2 చూసుకుంటే లాస్ట్ డిజిట్ మస్ట్ బి ఎండ్ విత్ 0, 2, 4, 6, 8. అంటే లాస్ట్ డిజిట్స్ అనేవి ఈ నెంబర్స్తో ఎండ్ అవ్వాలండి. అప్పుడు ఆ నెంబర్ అనేది 2తో డివిజిబుల్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూసుకుంటే 242, 348, 64796 ఎంత పెద్ద నెంబర్ అయినా లాస్ట్ డిజిట్ అనేది 2తో కానీ 0తో కానీ 4తో కానీ 6తో కానీ 8తో కానీ ఎండ్ అయితే ఆ నెంబర్ అనేది 2తోని డివిజిబుల్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 3 చూసుకుంటే సమ్ ఆఫ్ డిజిట్స్ మస్ట్ బి డివిజిబుల్ బై 3 అండి, బై 3. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ ఉందండి 1971. ఓకేనా, ఈ 1971 అనేది ప్లస్ చేయాలండి. చూడండి 1 + 9 + 7 + 1 చేస్తే ఎంత వస్తుందండి 18. సో ఈ ఎడిషన్ చేసిన నెంబర్ అనేది ఈ నెంబర్ అనేది 3తో డివిజిబుల్ అయితే ఈ టోటల్ నెంబర్ అనేది 3తో డివిజిబుల్ అవుతుంది. ఓకేనా. అండ్ వన్ మోర్ ఇంకోటి చూసుకుందాం. ఓకేనా, 2769 ఈ నెంబర్ చూసుకుంటే ఫస్ట్ సేమ్ యాడ్ చేద్దాం. 2 + 7 + 6 + 9, 2 + 7 9, 9 + 6 15, 15 + 9 24 అనేది 3తోని డివిజిబుల్ అవుతుంది. సో మొత్తం నెంబర్ 2769 అనే నెంబర్ అనేది 3తోని డివిజిబుల్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ 4 చూసుకుంటే లాస్ట్ టూ డిజిట్స్ మస్ట్ బి డివిజిబుల్ బై 4 అండి, మస్ట్ బి డివిజిబుల్ బై 4. అంటే చూడండి ఫర్ ఎగ్జాంపుల్ 57420 లాస్ట్ 2 డిజిట్స్ చూస్తే చాలు. లాస్ట్ 2 డిజిట్స్ 20 అనేది 4 టేబుల్లో ఉంటుంది కాబట్టి 57420 అనేది మొత్తం కూడాను 4తో డివిజిబుల్ అవుతుంది అని అర్థం. ఇంకోటి చూసుకుంటే 7986412 ఈ నెంబర్ మొత్తం చూసుకుంటే లాస్ట్ 2 డిజిట్స్ 12 కదండి. 12 అనేది 4తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి మొత్తం నెంబరు 4తో డివిజిబుల్ అవుతుంది. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకేనా. నెక్స్ట్ 5 చూసుకుంటే లాస్ట్ డిజిట్ అయితే 5 ఉండాలి లేదా 0 ఉండాలండి. ఈ 2 డిజిట్స్ ఉంటే ఆ నెంబర్ అనేది 5తో డివిజిబుల్ అవుతుంది. ఎలాంటివంటే 250, 475, 650 ఇలాంటివి 0తో కానీ 5తో కానీ ఎండ్ అయితే ఆ నెంబర్ అనేది మొత్తం నెంబర్ అనేది 5తో డివిజిబుల్ అవుతుంది. 6 డివిజిబిలిటీ రూల్ చూసుకుంటే నెంబర్ మస్ట్ బి డివిజిబుల్ బై 2 and 3 అండి. 2తోని 3తోని తెగితే ఆ నెంబర్ అనేది 6తోని తెగుతుంది అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ 72 చూద్దాం. 72 2తో తెగుతుందా? లాస్ట్ డిజిట్ 2 కాబట్టి తెగుతుంది. 3తో తెగుతుంది అంటే 7 + 2 9 కాబట్టి 9 3తో తెగుతుంది కాబట్టి 3తో కూడా తెగుతుంది. సో 2 and 3 రెండిటితోని డివిజిబుల్ అవుతుంది కాబట్టి 72 అనేది 6తోని డివిజిబుల్ అవుతుంది అలాగనమాట. ఓకేనా. నెక్స్ట్ 7 తలా ఫర్ ఏ రీజన్ అండి. 7 అనేది కొంచెం టిపికల్గా ఉంటుంది, కరెక్ట్గా మనం చూస్తే అయిపోతుంది. 7 అనేది ఎలాగంటే అండి లాస్ట్ డిజిట్ అనేది డబల్ చేసి రిమైనింగ్ నెంబర్ నుండి సబ్ట్రాక్ట్ చేయాలండి. చూద్దాం. ఓకేనా. లాస్ట్ డిజిట్ని డబల్ చేసి రిమైనింగ్ నెంబర్ నుండి సబ్ట్రాక్ట్ చేయాలి. ఎగ్జాంపుల్ చూద్దాం. 651 కదా, 651 లాస్ట్ డిజిట్ 1 కదండి. 1ని డబల్ చేయాలి. 1 డబల్ చేస్తే 2, 65లో 2 తీయాలండి. మైనస్ చేస్తే 65లో 2 తీస్తే 63 కదా.
ఈ వచ్చిన నెంబర్ అనేది 7 మల్టిపుల్ అయ్యి ఉండాలి. 63 7 మల్టిపుల్ కాబట్టి 651 అనేది 7తో డివిజిబుల్ అవుతుంది. ఇంకోటి చూసుకుంటే ఇంకోటి చూద్దాం. 343 7 క్యూబ్ 343 కదా, ఇది చూద్దాం. 3 డబల్ చేస్తే 6, 34లోని 6 తీయాలి, తీస్తే 28 అనేది 7 మల్టిపుల్ కాబట్టి 343 అనేది 7తో డివిజిబుల్ అవుతుంది. ఓకే, చిన్న చిన్న నెంబర్లు ఇస్తే ఇలా చేసేస్తాం. ఒకవేళ పెద్ద నెంబర్లు ఇస్తే ఎగ్జాంపుల్ 164, 255 1,64,255 ఇలాగా ఇస్తే, ఇలాగా కొంచెం పెద్ద నెంబర్లు ఇస్తే ఏం చేయాలంటే మనం 3 డిజిట్స్గా డివైడ్ చేసుకోవాలి. 3 డిజిట్స్గా డివైడ్ చేసుకొని పెద్ద నెంబర్ నుండి చిన్న నెంబర్ మైనస్ చేయాలండి. అంటే 255 మైనస్ 164 అనమాట, మైనస్ చేయాలి 19. ఓకేనా, 91 అనేది 7 మల్టిపుల్ అయితే టోటల్ నెంబర్ 164,255 అనేది 7 మల్టిపుల్ అవుతుంది. ఈ విధంగా మనం 7తోని ఏ నెంబర్ డివిజిబుల్ అవుతుంది, ఏ నెంబర్ డివిజిబుల్ అవ్వదు అని చెప్పేసి మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ 8 డివిజిబిలిటీ రూల్ చూసుకుంటే లాస్ట్ 3 డిజిట్స్ అనేవి 8తో మల్టిపుల్ అవ్వాలండి. ఓకేనా, లాస్ట్ 3 డిజిట్స్ మస్ట్ బి డివిజిబుల్ బై 8 అండి. లాస్ట్ 3 డిజిట్స్ మస్ట్ బి డివిజిబుల్ బై 8. ఓకేనా, ఎగ్జాంపుల్ చూస్తే 2256. ఓకేనా, చూద్దాం లాస్ట్ 3 డిజిట్స్ అనేవి 8తో డివిజిబుల్ అవుతాయో లేదా. 256/8, 8 3 24 2 32 అవుతుంది కాబట్టి 2256 అనేది 8తోని డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 9 చూసుకుంటే సేమ్ 9 3 ఒకటేనండి. సమ్ ఆఫ్ డిజిట్స్ మస్ట్ బి డివిజిబుల్ బై 9. అంటే మనము ఆ యొక్క డిజిట్స్ని మనం సమ్ చేస్తే వచ్చిన రిజల్ట్ అనేది 9తోని డివిజిబుల్ అవ్వాలి. చూద్దామా, 9216 అనేది ఒక నెంబర్ అండి. సమ్ చేయాలి. 9 + 2 + 1 + 6 అంటే 10 18 అనేది 9 టేబుల్లో ఉంటుంది కాబట్టి 9216 అనేది డివిజిబుల్ బై 9 అవుతుందండి. ఓకేనా, 10 చూసుకుంటే లాస్ట్ డిజిట్ మస్ట్ బి 0. లాస్ట్ డిజిట్ 0నే ఉండాలండి. 520 650 0 ఉంటేనే 10తోని డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 11. జాగ్రత్త చూడండి, 11 అనేది 11 డివిజిబిలిటీ రూల్ ఎగ్జాంపుల్తో చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 217382 ఉన్నాయి కదండి. ఇవి టోటల్ ఎన్ని డిజిట్స్? 1 2 3 4 5 6 డిజిట్స్ కదా. ఫస్ట్ మనం వీటిని ఆడ్ డిజిట్స్ ఈవెన్ డిజిట్స్గా స్ప్లిట్ చేద్దాం. అంటే చూడండి, ఇది 1 ఫస్ట్ డిజిట్ 1, తర్వాత థర్డ్ డిజిట్, తర్వాత 5th డిజిట్. ఈవెన్ డిజిట్స్ 2 4 6 ఇలాగ మనం స్ప్లిట్ చేసుకోవాలి. స్ప్లిట్ చేసుకొని ఏం చేయాలంటే సమ్ ఆఫ్ ఆడ్ డిజిట్స్, ఇటువైపు సమ్ ఆఫ్ ఈవెన్ డిజిట్స్. సమ్ ఆఫ్ ఆడ్ డిజిట్స్, సమ్ ఆఫ్ ఈవెన్ డిజిట్స్కి సబ్ట్రాక్షన్ చేయాలండి, డిఫరెన్స్ కట్టాలన్నమాట. సమ్ ఆఫ్ ఆడ్ డిజిట్స్, సమ్ ఆఫ్ ఈవెన్ డిజిట్స్కి డిఫరెన్స్ కడితే అయితే మనకి 11 రావాలి లేదా 0 రావాలి. ఈ రెండు వస్తేనే మనకి ఈ నెంబర్ అనేది 11తోని డివిజిబుల్ అవుతుంది అని అర్థం. చూద్దాం, సమ్ ఆఫ్ ఆడ్ డిజిట్స్ 1 2 + 7 + 8 అండి. అంటే ఎంత అండి? 17. సమ్ ఆఫ్ ఈవెన్ డిజిట్స్ 17 మైనస్ సమ్ ఆఫ్ ఈవెన్ డిజిట్స్ ఎంత? 1 + 3 + 2 అంతేనా. 1 + 3 + 2 అంటే ఎంత? 6. అంటే 7 - 6 చేస్తే ఎంత వచ్చింది? 11. ఓకేనా, 11 వచ్చింది కాబట్టి 217382 అనే నెంబరు 11తోని డివిజిబుల్ అవుతుంది అని మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా, ఇలా ఈ విధంగా మనం డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 11 మనం చూడవచ్చు. ఓకేనా, నెక్స్ట్ 13 చూద్దాం. డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 13 ఏంటంటే సేమ్ 7 లాగేనండి. కానీ ఇక్కడ ఏంటంటే లాస్ట్ డిజిట్ 4తో మల్టిప్లికేట్ చేసి
అది అనేది రిమైనింగ్ ఉన్న నెంబర్కి మనం ఎడిషన్ చేయాలి. ఎగ్జాంపుల్తోనే చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 1326 ఉంది. 1326 ఉంది. లాస్ట్ డిజిట్ని ఇంటూ 4 చేయాలి. 6 4 జా 24 కదండి, 24 ఎడిషన్ చేయాలండి. ఇక్కడ ఎడిషన్ 2 + 4 6 5 1. ఓకేనా. 156 అనేది 13 టేబుల్లో ఉందా లేదా, ఇంకా మనకు తెలియలేదు అనుకోండి, మళ్ళీ సేమ్ 6ని డబల్ చేయండి, సారీ 6 × 4 చేయాలి. 6 4 జా మళ్ళీ 24, మళ్ళీ ప్లస్ చేయండి 9 3 39. 13 టేబుల్లో ఉంటుంది కాబట్టి 1326 అనేది 13 టేబుల్తో తెగుతుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద నెంబర్ చూద్దాం. ఓకేనా. 33,345. సేమ్ లాస్ట్ డిజిట్ ఇంటూ 4 అంటే 5 4 జా 20 కదండి, ప్లస్ చేయాలి. ఇక్కడ ఎంత 4 5 3 3, మళ్ళీ సేమ్ ఇంటూ 4 చేస్తే 16 ప్లస్ చేయాలండి. ఓకేనా. 1 1 5 3 మళ్ళీ ఇంటూ 4 4 39. 39 అనేది 13 టేబుల్లో ఉంటుంది కాబట్టి 33,345 మస్ట్ బి డివిజిబుల్ బై 13 అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ 17 చూసుకుందాం. ఓకేనా. 17 కూడా సేమ్ 7 13 ఎలాగో 17 కూడా సేమ్ అలాగేనండి. కాకపోతే ఇక్కడ ఏం చేయాలంటే లాస్ట్ డిజిట్ అనేది ఇంటూ 5. ఓకేనా. ఇంటూ 5 చేసి రిమైనింగ్ నెంబర్ నుండి మైనస్ చేయాలి. ఇది కూడాను మైనస్సే చేయాలి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. 221 ఉందండి. ఓకేనా. 221 ఉంది. లాస్ట్ డిజిట్ 1 కాబట్టి ఇంటూ 5 మైనస్ చేయాలి. 22లో 5 తీస్తే 17 అనేది 17 టేబుల్లో ఉంటుంది కాబట్టి 2 to 1 అనేది మస్ట్ బి డివిజిబుల్ బై 17. ఓకేనా. ఇంకో నెంబర్ చూద్దాం. 96,713 అండి. ఓకేనా. 3ని ఇంటూ 5 టైమ్స్ చేస్తే 15 మైనస్ చేయాలి కదా. 6 5 96. సేమ్ ఇంటూ 5 టైమ్స్ చేస్తే 30 మైనస్ చేయాలి. 5 3 9 మళ్ళీ ఇంటూ 5 టైమ్స్ చేస్తే 25 ఎంత 8 6 68 17 4 జా 68 కాబట్టి టోటల్ నెంబర్ 96,713 అనేది మస్ట్ బి డివిజిబుల్ బై 17. ఇదండి. బై ఛాన్స్ ఒకవేళ మనకి ఇవి కాకుండా ఎలాంటి నెంబర్స్ అంటే చూడండి, డివిజిబిలిటీ ఒక నెంబర్ ఇచ్చాడండి, ఒక పెద్ద నెంబర్ ఇచ్చి 72తో తెగుతుందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. 31464 31,464 అనే నెంబర్ ఉంది. ఇది 72 తోటి డివిజిబుల్ అవుతుందా లేదా అని చెప్పేసి ఉంటాయి. ఇలాంటి క్వశ్చన్లు కూడా ఉంటాయి మనకి ప్రిలిమ్స్లో వేస్తారు. ఇలాంటివి డైరెక్ట్ క్వశ్చన్లే మనకి ప్రిలిమ్స్లో వేస్తారు. సో ఇప్పుడు మనం ఇలాంటివి ఏం చేయాలంటే ఫస్ట్ దీనికి ఫ్యాక్టర్స్ మనం చూడాలి. అంటే 72 అసలు ఏ టేబుల్లో ఉంటాయి ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ 1 × 72 72. ఓకేనా. 2 × 36 72. 3 టేబుల్లో చూసుకుంటే 24 72. ఓకేనా. 4 టేబుల్లో చూసుకుంటే 18 72. నెక్స్ట్ 5 ఉండదు, 6 ఉండదు, 7 8 టేబుల్లో చూసుకుంటే 8 9 జా 72. 6 టేబుల్ 6 12 జా 72. ఓకేనా. ఇప్పుడు 72తోని అది తెగుతుందా లేదా అని చూడడానికి చూడండి, మనం ఇవన్నీ వదిలేయండి. ఇవన్నీ ఇక్కడ పెద్ద నెంబర్లు ఉన్నాయి కాబట్టి వదిలేయండి. ఈ 2 తీసుకోండి. ఓకేనా. ఈ 2 తీసుకొని ఈ 8తోని ఈ 9తోని ఈ నెంబర్ అనేది 31,464 అనే నెంబర్ అనేది 8తోని 9తోని డివిజిబుల్ అయితే ఆ నెంబర్ అనేది 72 తోటి డివిజిబుల్ అవుతుందండి. అయితే ఇక్కడ ఇంకో డౌట్ వస్తుంది. అయితే 6 తోటి 12 తోటి అయినా కూడాను మనము 72తో తెగుతుందంటే అలా మనం చూడకూడదు. ఎందుకంటే చూద్దాం. 6 ఫ్యాక్టర్స్ చూసుకుంటే 1 2 3 6. 12 ఫ్యాక్టర్స్ చూసుకుంటే 1 2 3 4 6 12. ఇక్కడ కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. సో ఇలాగా కామన్ ఫ్యాక్టర్స్ ఉన్న నెంబర్స్ మనం తీసుకోకూడదు. ఇక్కడ మనం 8కి 9కి ఫ్యాక్టర్స్ చూసుకుంటే 8 1 2 4 8 1 3 9. ఇక్కడ కామన్ ఫ్యాక్టర్స్ 8 లేవు. 1 మినహాయించి కామన్ ఫ్యాక్టర్స్ 8 లేవు కాబట్టి ఇలాంటి నెంబర్స్ 8 × 9 72 ఇలాంటి నెంబర్స్ మనం తీసుకోవాలి. ఓకేనా. సో ఇప్పుడు ఈ నెంబర్ అనేది
31464 అనేది 8 తోటి 9 తోటి డివిజిబుల్ అయితే 31,464 అనేది 72 తోని డివిజిబుల్ అవుతుంది. అలాగే ఇంకే నెంబర్ ఇచ్చిన, ఫర్ ఎగ్జాంపుల్ 36 ఇచ్చాడు అనుకోండి, 12 3s are 36 అవుతుంది, 4 9s are 36 అవుతుంది. సో ఈ రెండిట్లో ఏది తీసుకుంటామంటే ఇది తీసుకోవాలి, ఎందుకంటే 12లోని ఫ్యాక్టర్ 3 ఉంటుంది కాబట్టి మనం 12 3s are 36 ఇది తీసుకోకూడదు. 4లోని 9లోని కామన్ ఫ్యాక్టర్స్ ఉండవు కాబట్టి 4తోని 9తోని ఒక నెంబర్ డివిజిబుల్ అయితే ఆ నెంబర్ 36తోని డివిజిబుల్ అవుతుందండి. ఓకేనా? ఇలాగ మనం డివిజిబిలిటీ రూల్స్ చూసుకోవాలి. అది దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. ప్లీజ్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి మీకు ఏటి అనిపించిందో, అండ్ మీకు నెక్స్ట్ ఏ కాన్సెప్ట్ కావాలనేది కూడాను కామెంట్లోని నాకు తెలియపరచండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.